నెల్లూరు రూరల్ పరిధిలోని ఆటోనగర్లోని స్క్రాప్ గోడౌన్లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్లో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ సామాన్ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. గోడౌన్కి తాళాలు వేసి ఉండడంతో స్థానికులు ఏమీ చెయ్యలేక మిన్నకుండిపోయారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అనుష ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ గోడౌన్కి కరెంటు కనెక్షన్ కూడా లేదని అన్నారు. విచారణ చేసి ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు. मेरे को सही रहेंगे ना మొదటి కొట్టుకూడదు. ఎందుకా ఇప్పుడే కదా వచ్చింది. ఒక నిమిషం ఉండండి. జనరల్ పనిచేయదు వాయిస్ రికార్డ్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన ఆటోనగర్లో ఒకటి ఫైర్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇది మనకి 9:30 ఆ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే దీనికి రీజన్స్ ఏంటనేది ప్రస్తుతం అయితే ఇంకా అది కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే మనకి ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నారు, తహసీల్దారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అందరూ కూడా ఒకసారి దాని మీద ఎంక్వైరీ చేసి అది ఏ విధంగా జరిగిందనేది తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి మీటర్ అది ఎలక్ట్రికల్ కనెక్షన్ కూడా లేదని చెప్తున్నారు, పవర్ కనెక్షన్ కూడా. ఇది అన్వర్ బాషా గారికి 99లో ఈ ఆటో గ్యారేజ్ సంబంధించి అలాట్మెంట్ చేయడం జరిగింది. కాదు దీంట్లో ఏంటంటే ఇది మన ప్లాస్టిక్ పైప్స్ ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ పైప్స్ వాడతాం కదా, ఆ పైప్స్ దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. వారు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. యాక్చువల్గా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి అతను, మీ పేరేంటి? మున్నాభాయ్ గారు చెప్తున్నారు. వాళ్ళు దీన్ని రిలీజ్ చేసుకొని ఇది రన్ చేస్తారని చెప్తున్నారు. పూర్తిగా విచారణ చేసి దీని మీద ఎలా జరిగింది ఏంటనేది మేము ఒక నిర్ణయం రావడం జరుగుతుంది. దీని మీద ఎవరైనా బాధ్యులు ఉంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఎస్ అవును. దీనికి సంబంధించి ఏంటంటే ఒక కలెక్టర్ దృష్టి కూడా పెట్టేసి మేము ఒక మీటింగ్ కన్వీన్ చేసి లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. వాళ్ళందరూ కూడా పిలిపించేసి ఒకసారి మీటింగ్ కన్వీన్ చేసి ఏవైతే ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయో అన్నింటి కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మనకి ఈ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవో చూసుకొని ఎలక్ట్రికల్గా కూడా ఈ కనెక్షన్స్ అన్ని కూడా లూజ్ కనెక్షన్స్ లేకుండా ఒకసారి మరోసారి వెరిఫై చేసుకొని భద్రత చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎస్టిమేట్ వేయాలి. ఇప్పుడు అది ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి వాళ్ళు ఓనర్స్ కూడా పిలిపించేసి ఎంత స్టాక్ పెట్టారంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఇది వేస్ట్ మెటీరియల్ అయితే కాదు. ఇది పైప్స్ మన కమర్షియల్గా అది యూజ్ చేస్తున్నటువంటివి సేల్స్కి. ఓకే చూస్తాం. తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా మనం వెరిఫై చేపిస్తాం. లోకల్గా మన కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక టీం వేసేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా. నా పేరు మున్నాభాయ్. ఇక్కడ కాలిపోయిన గోడౌను రంగనాయకుడికి చెందిన అన్వర్ భాషకు సంబంధించినది. అందులో స్టాక్ ఉంది, పీవీసీ పైపులు, అలాంటి ప్లాస్టిక్ సంబంధించిన స్టాక్ ఉంది. దగ్గర 45-50 లక్షలు నష్టం. కాలిపోయింది. అక్కడ కాలువ ఉంది. కాలువ దగ్గర అందరూ పాస్ కూర్చుంటుంటారు. ఎవరైనా బీడీ సిగరెట్ వేసి వెళ్ళిపోతే అది జరిగి ఉంటుంది అని మా అభిప్రాయం. శనివారం చూసామండి. అది 45 లక్షలు ఉంటుంది స్టాకు. గోడౌన్ షెడ్డుతో కూడా. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ. మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ. 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ. 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం. 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు. 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.